మనిషి మేధాశక్తి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి లాజికల్, రెండోది సూప్రాలాజికల్. ఈ సూప్రాలాజికల్ అనే మాటని అరబిందో వాడతారు. ఒక కొండ ఉందనుకోండి. ఆ కొండని పగలగొట్టి దాని గ్రానైట్‌ని నిర్మాణాలకి వాడడం, ఆ కొండలో ఉన్న మినరల్స్‌ని తవ్వి ఇతర పారిశ్రామిక అవసరాలకి ఉపయోగించడం, సంపద సృష్టించడం ఇదంతా భౌతిక మేధ. లాజికల్ ఇంటెలెక్ట్ లేదా మెటీరియల్ ఇంటెలెక్ట్. ఇక అలౌకిక ప్రజ్ఞ అంటే సూప్రాలాజిక్ ఎలా ఉంటుందంటే, కొండను చూడగానే దీన్నేదో ఈ కొండ అనేది నా కోసమే, నా అవసరాల కోసం తయారు చేయబడింది. దీంట్లో గ్రానైట్‌ని నేను ఫౌండేషన్ కోసం ఉపయోగించే రాళ్ళుగా మార్చాలి, విగ్రహాలుగా మార్చాలి, ఇంకా దేనికో వాడాలి, రోడ్లకు కాంక్రీట్‌గా తయారు చేసుకోవాలి అని అనుకోదు. అలౌకిక ప్రజ్ఞ ఏం చేస్తుంది? కొండ యొక్క సహజమైన అమరికను ఆరాధిస్తూ, దాంట్లో కొండలో ఉన్నటువంటి నిసర్గ రమణీయ శిల్పాన్ని ఆనందిస్తూ, ఆ కొండపై పుట్టి పెరిగేటువంటి అరుదైన మొక్కలు, అరుదైన జీవరాశితో ఒక లోతైన ఎమోషనల్ అటాచ్‌మెంట్ కలిగి ఉంటుంది. భూమికి, వాతావరణానికి ఆ కొండ అవసరం ఉంది అనే ఇన్ డెప్త్ అవేర్‌నెస్ కలిగి ఉంటుంది. సూప్రా ఇంటెలెక్ట్ లేదా సూప్రాలాజిక్. దీన్నే అలౌకిక ప్రజ్ఞ అంటాం. ఈ అలౌకిక ప్రజ్ఞలో మనం సాధించేది ఏమీ ఉండదు. అక్కడేదో తెలియని విషయాన్ని మనం నాలెడ్జ్ అర్థం చేసుకునేది ఏమీ ఉండదు. కేవలం అనుభూతి, తాదాత్మ్యత మాత్రమే ఉంటుంది. అంటే ఈ ప్రపంచం యొక్క స్వరూప స్వభావాలను, ప్రపంచంలో వస్తున్నటువంటి భౌతికమైనటువంటి మార్పులను, అలాగే ప్రపంచంలో ప్రకృతి సిద్ధంగా జరిగేటువంటి విలయం, లయ లేదా జననం ఇట్లాంటి చేంజెస్‌ని జస్ట్ ఆస్వాదిస్తూ ఉండటమే. దీన్నే ట్రెడిషనల్‌గా భగవత్ సంకల్పం అంటారు. లౌకిక ప్రజ్ఞలో అంటే మెటీరియల్ ఇంటెలెక్ట్ లెవెల్‌లో మనం ఒక మార్పుని తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. ఆ మార్పు ఎలాంటిది? మనకు అనుకూలమైన మార్పుని తీసుకురావడానికి ఈ ప్రపంచంలో స్వాభావికంగా ఉన్నటువంటి సిచ్యువేషన్‌ని మార్చడానికి ప్రయత్నిస్తాం. ఈ మాట జిడ్డు కృష్ణమూర్తి చెప్తాడు. ఉన్నటువంటి సిచ్యువేషన్‌ని మార్చడానికి ప్రయత్నిస్తాము. ఎందుకు ప్రయత్నిస్తామంటే ఉన్నటువంటి సిచ్యువేషన్‌తో మనం సాటిస్ఫాక్షన్ పొంది ఉండము. సంతృప్తిగా ఉండము. కాబట్టి ప్రతి క్షణం మనం మన సిచ్యువేషన్, మన చుట్టూ ఉన్నటువంటి సోషల్ లెవెల్‌లో గానివ్వండి, వాతావరణం లెవెల్‌లో గానివ్వండి ఉన్న సిచ్యువేషన్‌ని మార్చడానికి మనం నిరంతరం ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇది అసంతృప్తితో జరుగుతూ ఉంటుంది. ఇక్కడేంటి డెవలప్‌మెంట్ అని మనం అందంగా పేరు పెట్టుకున్నదేంటి? ఒక మార్పుని తేవడానికి తహతహలాడుతుంటాం, ప్రయత్నిస్తుంటాం. దానికి టెక్నాలజీ వాడుతాం, లాజిక్ వాడుతాం, మన ఎఫర్ట్‌ని వాడుతాం. కానీ అలౌకిక ప్రజ్ఞ సూప్రా ఇంటెలెక్ట్ లెవెల్‌లో మీరు నిష్క్రియాపరత్వం ఓ రకంగా మన మీదకొచ్చేస్తుంది. అంటే మనం ఇన్‌యాక్షన్‌లోకెళ్ళిపోతాం. ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేస్తాం. యాజ్ ఇట్ ఈజ్ యాక్సెప్ట్ చేస్తాం, అర్థం చేసుకుంటాం. అక్కడ అర్థం చేసుకోవడం అంటే మన భాషలో ఏదో చదివి ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం అని కాదు. భగవత్ సంకల్పాన్ని లేదా నేచర్‌ని ఉన్న స్థితిలో దాంతో మనం తాదాత్మ్యత పొందుతాం. ఇదే అలౌకిక ప్రజ్ఞ. ఇక అలౌకిక ప్రజ్ఞ మనల్ని సహజత్వానికి దగ్గరగా తీసుకెళ్తుంది. డివైన్ డిజైన్‌ని అర్థం చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తుంది. ఈ అలౌకిక ప్రజ్ఞలో ఉండటమే మెడిటేషన్. మెడిటేషన్ ఈజ్ నాట్ ఎ పోస్చర్. మెడిటేషన్ ఈజ్ నాట్ ఎ యూనిఫార్మ్. మెడిటేషన్ ఈజ్ నాట్ ఎ పబ్లిసిటీ. ఇట్స్ నాట్ ఎ కమ్యూనికేషన్ ఆర్ ఇట్స్ నాట్ ఎ మాస్ కమ్యూనికేషన్. ఇంకెవరికి ఏదో చెప్పడం అది కాదు. మెడిటేషన్ అంటే ఉన్న స్థితిని, సహజ స్థితిలోకి మనం వెళ్ళటం, ఆ సహజ స్థితితో తాదాత్మ్యతను పొందటం. హరి ఓం.